శ్రీమతే రామానుజాయ నమః. మన సమాజంలో అనేక రకములైనటువంటి వర్ణాలు, కులాలు, మతాలు, జాతులు లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ మన ప్రాచీనమైనటువంటి వేదం కానీ, శాస్త్రాలు కానీ, చివరికి భగవద్గీత కానీ 4 వర్ణాన్ని పేర్కొన్నాయి. అందుకనే భగవంతుడు కృష్ణ పరమాత్మ గీతలు ఏమన్నంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నాడు. మరి ఆయన వచించిన ప్రకారం ఆ 4 వర్ణాలు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. వేదం ప్రకారం మరి బ్రహ్మ యొక్క ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జనించినట్టుగా మరి వేద పురుష సూక్తం తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ అనాదిగా ఈ 4 వర్ణాలే ఈ భారతీయ సంస్కృతికి 4 మూల స్తంభాలుగా నిలిచాయి. వీరిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనటానికి లేదు. 4 వర్ణాలు 4 రకాలు గొప్ప. అందుకనే భగవంతుడు ప్రత్యేకించి ఏమన్నాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. వాళ్ళ యొక్క గుణాలను, వృత్తులను బట్టి నేను విభజించానే తప్ప వేరే కారణం కాదు. అంటే అన్నీ గొప్పదేగా. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అంటే అపోహలు ఉన్నాయి. ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారంటే గొప్ప, పాదాల నుంచి శూద్రులు పుట్టారంటే తక్కువ. ఇలాంటి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయలేము. భగవత్ సృష్టిలో అందరూ సమానులే. అలాంటి ఈ 4 వర్ణాల్లో ఈరోజు మనం మొదటి వర్ణమైనటువంటి బ్రాహ్మణులను గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఈ బ్రాహ్మణులు ఎవరు అంటే బ్రాహ్మణ వంశంలో జన్మించిన వాళ్ళందరూ బ్రాహ్మణులేనా అంటే కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. కానీ అసలు ఏం చెప్తుంటే బ్రహ్మజ్ఞానవాన్ తు బ్రాహ్మణ అన్నాడు. అంటే బ్రహ్మజ్ఞానం కలిగినవాడు. బ్రహ్మం అంటే ఏంది? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నాడు ఆదిశంకరుడు. ఏదైనా ఈ లోకంలో యథార్థంగా ఉంది, సత్యనిష్టతో ఉంది అంటే దాన్ని బ్రహ్మం అంటారు. అలా సత్యనిష్టతతో కూడుకున్నవాడే బ్రాహ్మణుడు. అంటే తాను బ్రాహ్మణ కులంలో జన్మించి బ్రాహ్మణ యొక్క సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తూ ఉంటే బ్రాహ్మణుడే. ఆ కులంలో జన్మించి నిషేధితమైనటువంటి కర్మలు చేసినట్లయితే వాడు అబ్రాహ్మణుడుగా గుర్తింపబడతాడు. వేరే వర్ణంలో జన్మించినప్పటికీ అతడు ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడైతే వాడు బ్రాహ్మణుడే. అందుకనే భగవద్గీతలో గీతాచార్యులు చాలా చక్కగా చెప్పాడు, జన్మనా జాయతే శూద్ర కర్మణా భవతి ద్విజ అన్నాడు. అంటే ప్రతివాడు పుట్టేటప్పుడు శూద్రుడే. జన్మన వాడి యొక్క ప్రవృత్తులు, వృత్తులు బట్టి వాడు ద్విజ బ్రాహ్మణుడు అవుతుంటాడు. అందుకని నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి గొప్పవాడిని, వేరే కులంలో పుట్టినవాడు తక్కువవాడని అభిప్రాయాలు సత్యదూరాలు. నువ్వు ఈ ఆచరించవలసిన ధర్మాలను తూచా తప్పక పాటించినట్లయితే ఆయా వర్ణాలకు తగినటువంటి ధర్మాలను నిర్వర్తించిన వాడు అవుతాడు. కనుక బ్రాహ్మణత్వం అనేది అంత గొప్పది. సరే, ఏది ఏమైనప్పటికీ మనం ఒక బ్రాహ్మణులు అంటే అనుకున్నాం. ఈ బ్రాహ్మణులు ఎవరు? బ్రాహ్మణుల్లో ఎన్ని తెగలున్నాయి? మన భారతదేశంలో ప్రత్యేకించి బ్రాహ్మణుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని తెగలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకున్నాం అనుకోండి, అయ్యరు, అయ్యంగారు ఇట్లా వర్ణాలు ఉన్నాయి. వడగలై, తెన్గలై. మరి ఆంధ్రదేశంలో తీసుకుంటే మళ్ళీ వైదిక బ్రాహ్మణులు, స్మార్త బ్రాహ్మణులు, మళ్ళీ ఈ వైదిక బ్రాహ్మణుల్లోనే నియోగులు, కరణాలు, ములకనాళ్ళు ఇట్లా చాలా భేదాలు పొడసూపుతుంటాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా బ్రాహ్మణ జాతులకి టైటిల్స్ ఉంటాయి. అందుకని మనం ఈరోజు ఈ బ్రాహ్మణులు అంటే ఎవరు,
ఏ రాష్ట్రాల్లో బ్రాహ్మణులను ఏ విధంగా పిలుస్తారని తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు చాలామందికి అపోహ ఉంటాయి. ప్రత్యేకించి తమ పిల్లల వివాహం సంబంధాలు చూసేటప్పుడు తెలుస్తుంది, అమ్మో ఇన్ని రకాలు ఉన్నాయా, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కరు, అందరూ బ్రాహ్మణులే, కానీ అక్కడక్కడ అక్కడక్కడ పరిస్థితులు బట్టి, వాతావరణం బట్టి వాళ్ళకి పేర్లు మార్పు ఉంటాయి. వాళ్ళ యొక్క ఋషి పరంపర బట్టి, గోత్రాలను బట్టి కూడా మార్పులు ఉంటాయి. వాటిని కూలంకషంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు బ్రాహ్మణులు వారి యొక్క సంప్రదాయాలనే అంశం మీద మీతో చర్చించడానికి వచ్చాను. మొదటగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. బ్రహ్మజ్ఞానవాంతు బ్రాహ్మణ అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనైన మన ప్రాచీనులు. పాపవతనుండు బ్రాహ్మణయుండు నిజము శూద్రు కంటే నీచతముడు సత్యశౌచ ధర్మశాలి శూద్రుండయ్యు అతడు సద్విజుండు అన్నారు మహర్షులు. శ్రీ మహాభారతం సార్వజనహితం సార్వజన సుఖం బ్రాహ్మణుని యొక్క లక్ష్యం. పంచమహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి. బ్రాహ్మణులు తెలుపు రంగులో ఉండి చూడగానే గుర్తించే విధంగా ఉంటారు. వీరు చాతుర్వర్ణ్య వ్యవస్థలో మొదటి వర్ణం వారు మడి విధానాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తారు. మద్యపానం, మాంసాహారం వంటి దురలవాట్లను వీరు పాటించరు. సనాతన హిందూ సంప్రదాయంలో చాతుర్వర్ణ్య వ్యవస్థ యందు ఉన్నతమైనటువంటి వర్గం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అనగా బ్రహ్మముఖము నుండి పుట్టినవారు. అంటే యజనం యాజనం దానం బ్రాహ్మణస్య ప్రతిగ్రహ అధ్యాపనం చాధ్యయనం షట్కర్మాణి ద్విజోత్తమాః. మునుల వలన ఏ జాతి స్త్రీకి జన్మించిన వారనిను బ్రాహ్మణులుగా గుర్తించబడతారు. భారతీయ మనుస్మృతి ప్రకారం క్షత్రియులు అనగా యోధులు, చట్టం అమలు పరిపాలకులని, బ్రాహ్మణులనగా పండితులని, ఉపాధ్యాయులు, అగ్నిపూజారులు, వైశ్యులనగా వ్యవసాయదారులు, పశువులు, రైజర్స్, వ్యాపారులు, బ్యాంకర్లు, శూద్రులనగా సేవకులు అను 4 వర్ణాలు లేదా తరగతులు ఉన్నాయి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజ ఉన్నతికి పాటుపడటం. నిరంతర జ్ఞానార్జన చేస్తూ వేదములందు ప్రావీణ్యం కలవారై సత్యనిరతిని, ధర్మ ప్రవర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభిస్తుంది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు. బ్రాహ్మణులను విప్రులు లేదా ద్విజులు అని కూడా పిలుస్తారు. ఆధునిక వాడుక భాషలో అందరూ బ్రాహ్మణులైనప్పటికీ ప్రాంతీయ మతాచార సాంప్రదాయ వ్యవహారములు, వేద పాఠశాల వలన వారు ఇంకా వివిధ ఉపకులాల వారీవిగా విభజింపబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయం పూజారులైనను బ్రాహ్మణులందరూ అగ్నిహోత్ర పూజారులు కారు. నేడు చాలా కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రం వేద విద్య నేర్చుకోవడం, సన్యాస నిరాడంబరంగా దేశంలో పురోహిత విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రాచీన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా వివిధ వృత్తులు, ఉద్యోగాలకు బ్రాహ్మణులు అవకాశం వెతుక్కున్నారు. వారి బోధన, జ్ఞానమునకు గుర్తింపుగా ఉపకార వేతనాలు, బహుమతుల ద్వారా వారికి మద్దతు లభించింది. నాటి నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణులు వలసలు వెళ్ళిపోయారు. బ్రాహ్మణుల యొక్క చరిత్ర. పురాణాల ప్రకారం బ్రాహ్మణ వర్గం బ్రాహ్మణి యొక్క భర్త అయిన బ్రహ్మ సృష్టి. ఆధునిక బ్రాహ్మణుడు పలు సంప్రదాయాలకు వేదాల నుండి ప్రేరణ పొందామని పేర్కొంటుంటారు. వేదాలు బ్రాహ్మణులకు జ్ఞానం యొక్క ప్రధాన వనరుగా చెప్తారు.
హిందూ మత సంప్రదాయం ప్రకారం వేదాలు అపౌరుషేయాలు, అంటే అనాది, వాటికి ప్రారంభం లేనివి. మరి ఈ జెనెటిక్స్ ఎలా ఉంటుంది? ఒకటి, ద్రావిడ భాష మాట్లాడే వారి యొక్క సహతెగలు అయిన చెంచు వాల్మీకి వారిని ఆంధ్రప్రదేశ్, లేట్ గ్లేషియల్ మ్యాక్సిమం సమయంలో యురేషియా యొక్క మళ్ళీ వలసలు, కూరుగావ్ పరికల్పన, కూరుగావ్ విస్తరణలో యొక్క భాగంగా అప్పటి నుండి పొంటిక్ కాస్పియన్ స్టెప్పే ప్రజలకు ఇది ఇండో యూరోపియన్ భాషల యొక్క వ్యాప్తికి సంబంధం ఏర్పడింది. R1A వివిధ సంబంధం ఉంది. అలాగే R1A1 కోసం ఆధునిక అధ్యయనాలు తదుపరి ఇది దక్షిణాసియాలో ఉద్భవించింది అయి ఉండవచ్చని సూచించారు. ప్రారంభంలో దాని మార్గం దొరకపోయి ఉండవచ్చు. మొదటిసారిగా పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ నుండి పాకిస్తాన్, కాశ్మీర్ ద్వారా మధ్య ఆసియా, రష్యా నుండి చివరకు యూరప్ వచ్చినట్లుగా 30,000 సంవత్సరాల క్రితం తూర్పు నుండి పడమరకు ఒక తేదీన పురావస్తు ప్రాచీన శిలాయోగం యొక్క ఉద్యమంలోని భాగంగా తెలుస్తుంది ఈ జెనెటిక్స్. అటువంటి బ్రాహ్మణులకు శాఖలున్నాయి. ఏందయ్యా శాఖలు? బ్రాహ్మణ కులాలు 2 ప్రాంతీయ సమూహాలుగా విభజించవచ్చును. ఎలా? కర్ణాటకాశ్చ తైలంగా ద్రావిడా మహారాష్ట్రకా గుర్జరాశ్చేతి పంచైవ ద్రావిడా వింధ్య దక్షిణే సారస్వతాః కాన్యకుబ్జా గౌడా ఉత్కలమైథిలాః పంచగౌడా ఇతి ఖ్యాత వింధ్యసోత్తరవాసినః. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ద్వారా ఉత్తర భారతదేశం, ఉత్తర వింధ్య పర్వతాలకు చెందిన వారిని పాంచగౌడ బ్రాహ్మణులుగా, దక్షిణ వింధ్య పర్వతాలకు చెందిన వారిని పాంచద్రవిడ బ్రాహ్మణులుగా భావించారు. అయితే ఈ శ్లోకం మాత్రం కల్హణునిలోని రాజతరంగిణికి సంబంధించినది. అంటే ఇది 11వ శతాబ్దంలో రచించినది, కూర్చినటువంటిది. ఇంకా అనువాదాలు చూస్తే కన్నడ, తెలుగు, తమిళ, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ అని 5 దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే సారస్వత, కన్యాకుబ్జ, గౌడ, ఉత్కళ అంటే ఒరిస్సా, మైథిలి అను 5 ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయి. వాడేమో పాంచద్రావిడ్ అంటారు, వీటిని పాంచగౌడ అంటారు. ఈ వర్గీకరణ కల్హణుని రాజతరంగిణిలో లేదా దానికి ముందు ఉన్న కొన్ని శాసనాల్లో మనకు కనబడుతుంది. పంచగౌడ అంటే పంచగౌడ బ్రాహ్మణులు. ఉత్తర ప్రాంతీయులు ఆర్యావర్తులు అనగా ఉత్తర భారతదేశం, ఉత్తరాది, తూర్పు భారతదేశంలో వలస వచ్చినవారు. ఉత్కళ్ అంటే ఒరిస్సా, అంటే ఒరిస్సా బ్రాహ్మణులు, ఉత్కళ బ్రాహ్మణులు. పండిట్ హరికృష్ణ శాస్త్రి రచించిన బ్రాహ్మణోత్పత్తి మార్తాండ అనే సంస్కృత మూలమైనటువంటి గ్రంథ పుస్తకమునందు పేర్కొన్న ప్రకారం ఉత్కళ దేశపు రాజు కొంతమంది గంగా నదీ తీర ప్రాంతపు బ్రాహ్మణులను ఒక యజ్ఞము పూరి జగన్నాథ్ ఒరిస్సానందు నిర్వహించేందుకు ఆహ్వానించటము, ఆహ్వానింపబడ్డ బ్రాహ్మణుడు ఆ యజ్ఞము పూర్తి చేసిన పిదప వారే అక్కడ దైవ పూరి జగన్నాథునికి సంబంధించిన పునాది వేయడము. వలస వచ్చిన బ్రాహ్మణులు దైర పూరి జగన్నాథునికి ఒరిస్సా, జార్ఖండ్, మెదినీపూర్ చుట్టుపక్కల దైవ సేవలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోవడం అని జరిగిందని తెలుస్తుంది. వీళ్ళందరూ ఉత్కళ బ్రాహ్మణులు. ఒరిస్సాలో బ్రాహ్మణులు స్తోత్రియులు అంటే వైదికులు బ్రాహ్మణులు, అస్తోత్రియ లేదా సేవయత బ్రాహ్మణులు, హలువా బ్రాహ్మణులు అని 3 శాఖలు ఉన్నాయి. స్తోత్రియ, అస్తోత్రియ, హలువా. మళ్ళీ ఈ 3 శాఖల్లో కూడా ఉపశాఖలు ఉన్నాయి. బ్రాహ్మణుల మిథిల అంటే మైథిలి బ్రాహ్మణులు, పంచద్రావిడులు అంటే ద్రవిడ దేశంలో ఒకటి కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వీరిని దక్షిణాపదులు అని కూడా వ్యవహరిస్తారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ వస్తే తెలుగు బ్రాహ్మణులు అంటే తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు. ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణులు విస్తారంగా 2 సమూహాలుగా వర్గీకృతమై ఉన్నారు. వైదికీ బ్రాహ్మణులు అనగా వేదాలను అభ్యసించేవారని, వైష్ణవ బ్రాహ్మణులు అనగా విష్ణుమూర్తి ఆలయ పూజారులు,
నియోగి బ్రాహ్మణులు అనగా కరణీకం వంటి లౌకిక ఉద్యమం చేస్తున్న వారు మాత్రమే. వీరందరూ మరింత ఉపకులాలుగా అనేకంగా విభజించబడ్డారు. అయితే బ్రాహ్మణులలో ఎక్కువ శాతం వైదికులు, నియోగి అంటే కరణాలు అనే 2 శాఖలు మాత్రమే లౌకిక వృత్తిలో పాల్గొంటూ ఆచరిస్తున్నారు. అలాగే శివార్చకులు అనే శాఖ ముఖ్యంగా శివాలయాలలో పూజారులుగా శివార్చనా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. వైదికీ బ్రాహ్మణులు తదుపరి మరింతగా వైదికీ వెలనాడు అంటే వెలనాట్లు, వేంగినాడ్లు, ములకనాట్లు, కోసలనాట్లు తదితర బ్రాహ్మణులు ఉపశాఖలుగా విభజించబడ్డారు. ద్రావిడం అనే మరొక ఉపశాఖ ఆంధ్రప్రదేశ్ వలస వచ్చిన తమిళ బ్రాహ్మణ ద్వారా ఏర్పడింది. ఇప్పుడు గుజరాత్లో ఉండే బ్రాహ్మణ శాఖలు. గుజరాత్ బ్రాహ్మణులు వీరిలో 2 ఉపశాఖలు సెంట్రల్ ప్రావిన్సెస్ గుర్తించవచ్చు. మొదటి శాఖ పేరు ఖేద్వాలా బ్రాహ్మణులు. ఖేదా అనేది గుజరాత్లో ఒక గ్రామం పేరు కలిగి ఉన్నది. ఈ శాఖలోని వీరు ఒక ఖచ్చితమైనటువంటి ఆచారబద్ధమైన తరగతి వారే కాక ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొంది ఉన్నారు. రెండవ శాఖ వారు నాగర్ బ్రాహ్మణులు. వీరు నిమార్ చుట్టుప్రక్కలలో స్థిరపడ్డవాళ్ళు. వీరి సాంఘిక పరిస్థితి మాత్రం ఏ విధంగానైనా కొంత లేదా కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటుంది. తరువాత పోతే మహారాష్ట్రలో దేశస్థ బ్రాహ్మణులు, చిత్ పవన బ్రాహ్మణులు అంటే కొంకణస్థ అంటారు, కర్హద బ్రాహ్మణులు, దేవరుఖీ బ్రాహ్మణులు, దైవజ్ఞ బ్రాహ్మణులు, సరస్వత బ్రాహ్మణులు అని విభజనలు. సరే, మరి కర్ణాటక వెళ్ళామంటే కన్నడ బ్రాహ్మణ శాఖలు ఇలా ఉన్నాయి. కర్ణాటక బ్రాహ్మణులు కర్ణాటక దేశము, బ్రాహ్మణులు కర్ణాటక రాజ్యము లేదా బ్రాహ్మణులు గోచీ కౌపీనము ధరించేవారు. గోచీ కౌపీనము ధరించి వారులను మైసూరు రాష్ట్ర ప్రాంతం ఇముడ్చుకుంది. అంతేకాక కెనరా, ధార్వార్, బెల్గాం వంటి బ్రిటిష్ జిల్లాలు చేర్చుకున్నాయి. ఇక తమిళనాడు వెళ్ళామనుకోండి, అయ్యంగార్లు శాఖ వాటిలో కూడా వడగలై, తెన్గలైకి ఉపశాఖలుగా విభజింపబడింది అయ్యంగార్లలోనే. తర్వాత అయ్యర్లు అంటే పండితులు లేదా అయ్యర్ శాఖ, వాళ్ళలో కూడా వడమ, ఒత్తిమ, బ్రహ్మచరణం, అష్టసహస్రం, గురుక్కళ్ బ్రాహ్మణులు, దీక్షితారులు. ఈ దీక్షితారులు ఎక్కువగా మనం చిదంబరం దేవాలయంలో చూడవచ్చు. వీళ్ళు చిదంబరంలో ప్రత్యేకమైనటువంటి బ్రాహ్మణులు. వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఆ ప్రాంతాన్ని, చిదంబరం యొక్క దేవాలయ ప్రాంతాన్ని వదిలి ఎప్పుడు బయట రాడు. అక్కడ వాళ్ళలోనే వాళ్ళు వివాహ సంబంధాలు ఏర్పరచుకొని సుమారు 400 కుటుంబాలు ఇప్పటికీ చిదంబరం దేవాలయంలోనే ఉన్నాయి. ఆ దీక్షితార వంశం ఓ ప్రత్యేకత. వాళ్ళు వేరే వాళ్ళని అమ్మాయిని తీసుకోరు, వాళ్ళ అమ్మాయిని వేరే ప్రాంతానికి తరలించరు. అక్కడక్కడ వాళ్ళలోనే వాళ్ళు సర్దుకుంటూ ఉంటారు. కనియల ప్రథమ శాఖ ద్రావిడ బ్రాహ్మణులు మరింత ఉపశాఖలుగా విభజింపబడింది. ఇక కేరళలో చూసినట్లయితే నంబూద్రి బ్రాహ్మణులు, కేరళ పండితులు, కేరళ శ్రీవల్లి తుడు బ్రాహ్మణులు, పుష్పక బ్రాహ్మణులు, వీటిని అంబలవాసులు అని కూడా అంటుంటారు, శారద బ్రాహ్మణులు, నాగరిక బ్రాహ్మణులు లేదా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన బ్రాహ్మణ వలసదారులు. ఇక గోత్రాలు, ప్రవరలు ఇలా ఉన్నాయి. బ్రాహ్మణ గోత్రములు, ప్రవరలు సాధారణంగా వారిలోని ఏ వ్యక్తి యొక్క గోత్రమైనప్పటికీ కూడా వారి వారి పూర్వీకులు మగవారి వంశానుక్రమము, వంశము, ముఖ సంతతి, తరము, జన్మము ఇత్యాదులను ఎరుకు చేస్తున్న అంటే తెలియజేస్తున్నట్టు వంశ పరంపరలో ఒక సముదాయ ఉమ్మడిని పూర్వీకుని ఆధారముగా తెలియజేస్తూ సూచిస్తూ ఉంటుంది మనకి. వీరిలోని ఏ వ్యక్తి అయినాను నాది భరద్వాజ గోత్రం అని చెప్పాడు అనుకుందాం. వంశానుక్రమము, వంశము, ఉత్పత్తి, జన్మము ఇత్యాదులైన వంశవృక్షము పరిశీలిస్తే అతడు భరద్వాజుడు అనే ఋషి వారసుడు, వంశ పరంపర సంతతి అని అర్థమవుతుంది. ఈ గోత్రాలు నేరుగా ప్రజాపతి లేదా తరువాత బ్రహ్మకు సంబంధం లేదు సుమి. ఇంకా బ్రాహ్మణులో శాఖలు, ఋషులు. బ్రాహ్మణులో చాలా శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి. ద్రావిడులు,
పూర్వాంధ్ర బిడ దేశం అనగా తమిళనాడు నుండి వలస వచ్చిన వారై ఇక్కడ స్థిరపడి ఉన్నవాళ్ళు. ఇహ వైదికులు, శివార్చకులు వీరు అసలైనటువంటి స్థానికులు. వైదికులు అంటే ఎవరు? వేద విద్యలను క్షుణ్ణంగా అభ్యసించి, వైదిక అంటే వేద విహితమైన వృత్తినే తమ వృత్తిగా చేసుకొని జీవించేటువంటి వారు. సాధారణంగా వీళ్ళెవరు ఉంటారు? పురోహితులు కానీ, గుళ్ళలోని పూజారులు మొదలైన వారు. మరలా పురోహితుల్లో 2 రకాలు ఉన్నాయి సుమి. శుభకార్యాలు చేయించేవారు అనగా పెళ్ళిళ్ళు, వ్రతాలు, పూజలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు ఇలా మొదలైనటువంటి 16 షోడశ కర్మల్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చేయించేవాళ్ళు. ఆ తర్వాత ఒక వర్గం ఉన్నారు, వారు అపర కర్మలను మాత్రమే చేస్తుంటారు. అనగా శ్రాద్ధ కర్మలు, తద్దినాలు, మాసికాలు, సంవత్సరికాలు మొదలైనటువంటి వాటిని నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళు. ఇక నియోగులు అని ఉన్నారు. నియోగులలో మరలా 3 రకాలు ఉన్నాయి. ఎవరోళ్ళు? 6000 నియోగులు అనగా కరణాలు, ప్రథమ శాఖ వారు, శిష్ట కరణాలు అని 3 రకాలు. ఇక 6000 నియోగుల విషయానికి వస్తే దీనికి ఒక చిన్న బుల్లి చరిత్ర ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వారి రాజ్యం పరిపాలన సులభమవడం కొరకు ఒక రాత్రికి రాత్రే 6000 మందిని గ్రామాధికారినిగా నియమించడం జరిగింది. అప్పుడు అలా గ్రామాధికారులుగా నియోగించబడిన వారు 6000 నియోగులుగాను, మరి 6000 తీసుకో మిగిలిన వారు ఉన్నారు కదా, ఆ శాఖలోని వంది వారు ప్రథమ శాఖ వారుగాను పిలువబడుతున్నారని శాస్త్రవచనం. ఇక కళింగాంధ్రలో ఉన్నటువంటి కరణాలు శిష్టకరణాలుగా, శిష్టకరణ బ్రాహ్మణులుగా వ్యవహరింపబడుతూ ఉంటారు. వీరిలో ఉత్కళ ఆచార వ్యవహారాలు అంటే ఒరిస్సా సంబంధిత వ్యవహారాలన్నీ అనగా వీళ్ళు మాంసాహారాన్ని కూడా సేవిస్తుంటారని కనిపిస్తుంటాయి. వీరి పేరు చివర పాత్రో, గణేష్ పాత్రో, మహంతి, రాజ్నాథ్ మహంతి, రవి పట్నాయక్ అని బిరుదులు ఉంటాయి. వీరే కాకుండా బ్రాహ్మణులో ఇంకా ఆంధ్రుల్లో తెలగాణ్యులు, వెలనాట్లు, వెగినాట్లు, కాసనాట్లు, బడగల కరణాలు, కరణకమ్మలు, గోల్కొండ వ్యాపారులు మొదలగు ఉపశాఖలు చాలా ఉన్నాయి. మరి వీరేనా? వీరు కాకుండా శ్రీ వైష్ణవులు, చాత్తాన వైష్ణవులు, శైవులు, లింగధారులు బ్రాహ్మణులోని శాఖలు. అరే ఇతర విధులు తీసుకునినటువంటి బ్రాహ్మణులు కొంతమంది ఉన్నారు. వారెవరయ్యా? బ్రాహ్మణులు అనగా కేవలం పురోహితం చేయువారు అనే భావన చాలామందిలో అభిప్రాయం ఉంది. కానీ అది ఏది మాత్రం నిజం కాదు. బ్రాహ్మణుల్లో ఉపాధ్యాయులు, మహాకవి పండితులు, పురోహితం చేసేవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఆచార్యులు ఇలా చాలా వృత్తులు ఉన్నాయి. పద్ధతులు ఎలా ఉంటాయి? బ్రాహ్మణులలో కొందరు పురాణాన్ని బోధించేవారు, కొందరు మంత్రోపాసన చేసేవారు, వైదిక కర్మలు వేద విహితంగా చేసేవారు. ఇలా వారి వారి పద్ధతుల ప్రకారం చేస్తూ ఉంటారు. సంప్రదాయాలు ఎలా ఉంటాయి? 3 సంప్రదాయాలను ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. అవి 1 స్మార్త సంప్రదాయము, 2 శ్రీ వైష్ణవ సంప్రదాయము, 3 మధ్వ సంప్రదాయం అని 3 రకాలైన బ్రాహ్మణ సంప్రదాయాలు ఉన్నాయి సుమి. కరణకమ్మ బ్రాహ్మణులను ఒక రకం. ఆంధ్రదేశంలోని ఆయా ప్రాంతాల్లో నివసించే బ్రాహ్మణులకు ఆయా ప్రాంతాల పేర్లే వచ్చాయి. ఇప్పుడు కడప మండలం సిద్ధవటం పుష్పగిరి ప్రాంతంలో స్థిరపడిన వారిని ములికినాటి బ్రాహ్మణులు అంటారు. గుండ్లకమ్మ మరియు కృష్ణానది మధ్య దేశంలో స్థిరపడిన వారిని వెలనాటి వారిని పిలుస్తారు. కరణకమ్మల్లో అంటే కమ్మ పదం గుండ్లకమ్మ నదిని సూచించే పదం కావచ్చు. ఆ నదీ పరివాహ ప్రాంతాల్లో స్థిరపడిన వారు కరణకమ్మలుగా పిలుస్తారు. కరణకమ్మ వైశ్యులు, కరణకమ్మ కంశాలు, ఇతర కులాల వారికి కూడా ఈ ట్యాగ్ అంటారు చూసారా, కరణకమ్మ ఉండటం వల్ల ఒక ప్రాంతంలోనే నివసిస్తున్న ప్రజలనే అనిపిస్తుంది. ఈ శాఖీలు మనకి ఎక్కువగా
ప్రకాశం జిల్లాలో అధిక సంఖ్యలో నివాసం ఉన్నట్లుగా పేర్కొనబడుతుంది. క్రీస్తుకం 1377 బ్రాహ్మణ కాకదాన శాసనంలో ప్రతిగ్రహీతలు కొందరు కరణకమ్మ బ్రాహ్మణులు, కరణకమ్మ ఋగ్వేదులు వైదిక వృత్తిలో జీవించినట్లుగాను, వారిలో కొందరు అధ్యాపక వృత్తిలో కొందరు వైద్యులుగా ఉన్నట్లుగా పేర్కొబడింది. వీరిలో వైదికులు నియోగులు కూడా ఉన్నారు. వీరు కర్ణాటక, తెలంగాణకు వలస వెళ్ళినట్టుగా చెప్పబడుతుంది. ఇక స్మార్తులు. స్మార్త సంప్రదాయము, స్మార్త ఆచారం అనేది సంస్కృతం నుండి ఉద్భవించింది. ఒక ఆధునిక శాఖ లేదా ఒక ఆధునికమైన వ్యవహారంతో హిందూ మతంలోని మత సాంప్రదాయంగా విలువ కలిగినటువంటి వారు వీరు దాదాపుగా అందరు హిందూ దేవతలని పూజిస్తారు, అంగీకరిస్తారు. వేదాలు, శాస్త్రాలు అనుసరిస్తారు. మరి వాటిని అనుసరించే అనుచరులుగా స్మార్త అనే పదం సూచిస్తుంది. ఇంకా వైష్ణవులు, శ్రీ వైష్ణవ సంప్రదాయం. దక్షిణ భారతదేశంలో శ్రీరామానుజాచార్యుల వారు ఇచ్చిన భక్తి మార్గం, సన్యసించిన అంటే పీఠాధిపతులు వారి ప్రబోధనల ద్వారా శ్రీ వైష్ణవ సంప్రదాయం బాగా వృద్ధి జరిగింది. ఇంకా మధ్వ సంప్రదాయం. దక్షిణ భారతదేశంలో శ్రీ మధ్వాచార్యుల వారు చూపించిన భక్తి మార్గం, సన్యసించిన పీఠాధిపతులు వారి ప్రబోధనల ద్వారా మధ్వ సంప్రదాయమును లేదా సద్వైష్ణవ సంప్రదాయం వృద్ధి జరిగింది. దీనినే బ్రహ్మ లేదా మధ్వ సంప్రదాయం అని కూడా అంటారు. ఇంకా శైవులు. శైవత్వం అనేది ఒక నమ్మకం ఉన్న వ్యవస్థ. ఎక్కడైతే సర్వశ్రేష్టమైన, ముఖ్యమైన, పరమమైన భగవంతుడు అయిన శివుడు కొలువబడతాడో అక్కడ వీరు ఉంటారు. వీరికి హృదయం, మధ్య భాగమైన వేద సంప్రదాయం యొక్క ఒక ఉత్పన్న విశ్వాసం ఉంటుంది. ఇటువంటి శైవ శాఖలు పలు ఉపశాఖలు అయిన రుద్రశైవులు, వీరశైవులు, పరమశైవులు ఇతర ఉపశాఖలుగా విస్తరించారు. హిందూ పురాణాలలోని రామాయణ కావ్యాధారంగా లంకను పాలించిన రావణాసురుడు దైవజ్ఞ బ్రాహ్మణుడు, పండితుడు, వివేకి, ముని, బుధజనుడు, జ్ఞాని, ఋషి అయినటువంటి విశ్రవసు యొక్క కుమారుడు. మహాపండితుడు, తెలివైనవాడు. ముని, బుద్ధిమంతుడు అయినటువంటి విజ్ఞాని, జ్ఞానం గల పులస్త్య బ్రహ్మ యొక్క మనవడు రావణాసురుడు. తెలుగు బ్రాహ్మణులు బ్రాహ్మణ సమాజం సభ్యులు. వీరు తెలుగు భాషనే మాట్లాడతారు. వారు ప్రధానంగా భారతదేశ రాష్ట్రములైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందినవారే. అయితే భారతదేశంలోని మిగిలిన ప్రాంతములకు, అలాగే ప్రపంచంలోని అనేక దేశాలకు అనేక మంది వలస వెళ్ళారు. తెలుగు బ్రాహ్మణులు కూడా చాలా పెద్ద సంఖ్యలో కర్ణాటక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా బెంగుళూరు నగరంలో స్థిరపడ్డారు. తెలుగు బ్రాహ్మణులు ప్రధానంగా పంచద్రావిడ బ్రాహ్మణ శాఖకు చెందినవారుగా పైన పేర్కొబడింది. అటువంటి బ్రాహ్మణుల గురించి మహాభారత అరణ్య పర్వంలో ఇలా చెప్పబడింది. లార్జవం ఉషమము నద్యవంబు, లార్జవం ఉషమము నద్యయవంబును పరమధనము సూవె బ్రాహ్మణునకు, పరమధనము సూవె బ్రాహ్మణునకు, ధర్మగతికి ననియు తగు సాధనంబులు, ధర్మగతికి ననియు తగు సాధనంబులు, వేద విహిత ముఖ్య విధులు నిన్నయా, వేద విహిత ముఖ్యులు విధులు నిన్నయా. అదే ధర్మశాస్త్రం ఇలా చెప్పింది. జన్మనా బ్రాహ్మణో జ్ఞేయః సంస్కారైః ద్విజముచ్యతే, విద్వచ్చాపి విప్రత్వం త్రిభిశ్రోత్రియ ఉచ్యతే. భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. శూద్రునికి జన్మించిన వారు శూద్రులు కాగలరు, కానీ బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రానే బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మశాస్త్రం. అంటే వేదాలు, పురాణాలు, శృతులు, స్మృతులు కూడా ఇదే మాట చెబుతున్నాయి సుమి, నా మాట కాదు. బ్రాహ్మణుడు ద్విజుడు అని కూడా అంటారు. ద్విజుడు అంటే 2 సార్లు జన్మించిన వాడు అని అర్థం.
మొదటి జన్మ మాతృగర్భం నుండి జరిగిస్తే రెండవ జన్మ సంస్కారం వలన జరుగుతుంది. జన్మనా జాయతే శూద్ర, జన్మ వలన శూద్రత్వం లభిస్తే కర్మణా భవతి ద్విజ, కర్మ వల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది. బ్రాహ్మణుడిగా పుట్టడం మాత్రం గొప్ప కాదు సుమి, బ్రాహ్మణునిగా జీవించడం గొప్ప. జనహితం జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం. బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషకుడు కాకూడదు. మొట్టమొదటి ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకొనరాదు. ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకొనకూడదు. బహుభార్యత్వాన్ని కలిగి ఉండరాదు. మద్యపానం సేవించకూడదు. మాంసాహారం ముట్టకూడదు. విదేశీ ప్రయాణం చేయకూడదు. ఇతర ఆహార పదార్థాలను భుజించకూడదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించకూడదు. స్త్రీల వంక నిశ్చితంగా చూడరాదు. విదేశీ పానీయాలను మత్తు పదార్థాలను సేవించరాదు. ఏకపత్ని వ్రతాన్ని తప్పక పాటించాలి. సకల జనుల శాంతి కొరకు దేవుని సదా ప్రార్థించాలి. దైవ ప్రార్థనలో తన స్వార్థం వదిలి జనహితాన్ని కోరుకోవాలి. జనహితం కోసమే తన జీవితాన్ని ఖర్చు చేయాలి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా లోకహితాన్నే కాంక్షించాలి. బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ధార్మిక లక్షణాలున్న వారెవరైనా బ్రాహ్మణులే. బ్రాహ్మణ్యం కుల సంకేతం కాదు, గుణ సంకేతం. చివరిగా చెప్పదలుచుకుంది. అటువంటి బ్రాహ్మణాయ నమో నమః, బ్రహ్మజ్ఞానాయ నమో నమః అని తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య మదాచార్య పురోగమై సర్వేశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.